నమస్కారం. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఏప్రిల్ 7న బయాలజీ ఎగ్జామ్ ఉంది. చదవడానికి టైం తక్కువగా ఉందని, సబ్జెక్టు కష్టంగా ఉందని టెన్షన్ పడుతున్నారా? అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్కి, టీచర్స్కి కూడా ఈ స్లో లెర్నర్స్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ముఖ్యంగా స్లో లెర్నర్స్ ఈ తక్కువ టైంలో ఎలా చదివితే పాస్ అవ్వచ్చు, అలాగే యావరేజ్ స్టూడెంట్స్ మంచి మార్కులు ఏ విధంగా పెంచుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది మొత్తం పుస్తకం చదవడం కాదు, ఈ 4 పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ పాయింట్ డయాగ్రామ్. బయాలజీలో డయాగ్రామ్స్కి ఇంపార్టెంట్ రోల్ ఉంది. అయితే ఆ ఇంపార్టెంట్ పిక్చర్స్ చూసుకున్నట్టయితే హార్ట్, బ్రెయిన్, నెఫ్రాన్. డయాగ్రామ్స్ని డైలీ 2 times ప్రాక్టీస్ చేయించాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఫ్లో చార్ట్స్. పెద్ద పెద్ద ఆన్సర్స్ గుర్తుండవు, అందుకని వాటిని మనం ఫ్లో చార్ట్స్ రూపంలో కానీ పాయింట్స్ రూపంలో కానీ మార్చుకొని చదివినట్లయితే ఎక్కువగా గుర్తుంటుంది. అలాగే బయాలజీలో మనం అన్ని లెసన్స్ చదవకున్నా సరిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవి న్యూట్రిషన్, రెస్పిరేషన్ లెసన్, రీప్రొడక్షన్ లెసన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనము 3 years నుంచి ఉన్న ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకొని అందులో ఉండే పదే పదే అడిగిన క్వశ్చన్స్ని ఎక్కువసార్లు చదివితే మనకు చాలా కాలం గుర్తుంటుంది. అందులో నెక్స్ట్ వన్ గోల్డెన్ టిప్. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ని ముందుగా రాయండి. ముఖ్యమైన పదాలకి పెన్సిల్తో కింద అండర్లైన్ చేయండి. భయం వదిలేసి ధైర్యంగా చదవండి. ఈ ప్రిపరేషన్కి ఈ టిప్స్ హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.